భారత జాతీయ పతాక రూపకర్త, మహనీయ స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య. భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు. ఆయన జయంతి సందర్భంగా కథనం. పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా భట్లపెనుమరులో జన్మించారు. చిన్ననాటి నుండే దేశభక్తి, విజ్ఞానాసక్తి కలిగిన వెంకయ్య అనేక రంగాల్లో ప్రతిభ కనబరిచారు. వ్యవసాయం, భూగర్భ శాస్త్రం, విద్య వంటి అంశాలపై కూడా పరిశోధనలు చేశారు. భారతదేశానికి ప్రత్యేకమైన జాతీయ పతాకం ఉండాలని సంకల్పించిన పింగళి వెంకయ్య ఎన్నో సంవత్సరాలు అధ్యయనం చేసి పలు నమూనాలను రూపొందించారు. ఆయన రూపొందించిన జెండా నమూనాను 1921లో మహాత్మా గాంధీకి సమర్పించారు. అనంతరం అందులో కొన్ని మార్పులు చేసి 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభ ప్రస్తుత త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ఆమోదించింది. మన జాతీయ జెండాలోని కాషాయం ధైర్యం, త్యాగానికి, తెలుపు శాంతి, సత్యానికి, ఆకుపచ్చ సస్యశ్యామలత, అభివృద్ధికి ప్రతీకలు. మధ్యలోని అశోక చక్రం ధర్మం, న్యాయం, నిరంతర ప్రగతిని సూచిస్తుంది. పింగళి వెంకయ్య సేవలు భారతదేశానికి చిరస్మరణీయమైనవి. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, జాతీయ గౌరవం, ఐకమత్య భావాలను పెంపొందించుకోవాలి. ఆయన జయంతి సందర్భంగా ప్రతి భారతీయుడు జాతీయ జెండాను గౌరవిస్తూ దేశాభివృద్ధికి తన వంతు కృషి చేయాలని సంకల్పించాలి.